ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా 100-200 ఎకరాలు ఆ రైతులతో మాట్లాడి అప్రోచ్ రోడ్లు వాళ్ళందరితోటి మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం. మీరు చూస్తూ ఉంటే ఇంత జరిగింది ఇందులో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కి రండి దీని గురించి. కాబట్టి ఇది వాస్తవం, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిలో కొంతమంది రైతులను అడ్డం పెట్టి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా ఎటువంటి చేస్తూ ఉన్నారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అదే విధంగా చేసి కాలయాపన చేసి ప్రజలకి నష్టం చేశారు. ఆ రోజున ఏం చెప్పారు రైతులకి? మీరు కొన్ని రోజులు అయితే మీకు ఇంకా 2 లక్షలు ఎక్కువ వస్తాయని చెప్పి ఆ ప్రాంత ప్రజలకు చెప్పారు. 2 లక్షలు ఒక ఎకరానికి ఎక్కువ వస్తుందని. ఆ ఎయిర్పోర్ట్ కనుక 3 సంవత్సరాల క్రితం కనుక అయిపోయి ఉంటే 2000 మందికి పైగా ఉద్యోగాలు వస్తే 2.5 లక్షల రూపాయల ఆదాయం, అంటే ఈ 5 ఏళ్ళు తీసుకుంటే 10 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి రావాల్సిన ఆదాయాన్ని కేవలం 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పించి వాళ్ళని భయపెట్టి గిరిజనుల్ని వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి రాజకీయాలని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తు దృష్ట్యా దూర ప్రాంతంలో కావాలి. ఇదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఉండింది కదా, రోడ్లు వేయొచ్చు కదా. ఒక్క రోడ్డు అన్న వేసారా? ఎయిర్పోర్ట్కి అన్నీ చేశానంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు రోడ్లు వేయలేదని అంటున్నారు కదా. మరి మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఒక్క రోడ్డు వేయలేదు. మేము వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఒక 5 రోడ్లు వేసాం, ఇంకా 2 రోడ్లు వేయాలి. ఆ 2 రోడ్లు కూడా వేస్తారు. వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది కొన్ని రోజులు, ఎందుకంటే ఇది గంటన్నర ప్రయాణం. అయినప్పటికీ ఈరోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా ఇట్లనే అన్నారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎంత ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయిందో చూడండి మీరు. ఇది కూడా 1-2 సంవత్సరాలు అవన్నీ జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి నాయుడు గారు కానీ, భరత్ గారు కానీ, లోకల్ ఎంపీస్ కానీ వీళ్ళందరికీ కూడా వీటి మీద పూర్తి అవగాహన ఉంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, అభివృద్ధిని అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న కష్టాలు ఉంటాయనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేగాని ప్రజలకు ఉపయోగం లేదు. మమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడే ప్రతి నిమిషం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. అంతేగాని వ్యక్తిగత విమర్శలకి నా టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ.